మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని వాక్యము ధ్యానిందాము. సామెతల గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనము నుండి, యెహోవా యందు భయభక్తులు ఉండుటయే జ్ఞానమునకు మూలము, పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారము. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును. ప్రియ స్నేహితులారా, జ్ఞాని అయిన సొలొమోను ద్వారా పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడుచు ఉన్నారు. ఇక్కడ వ్రాయబడిన మాట, ఆయనందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానము కలిగిద్దని వాగ్దానం చేస్తూ ఉన్నారు. ఈ లోక జ్ఞానం వేరండి, దైవ జ్ఞానం వేరు. ఈ లోక జ్ఞానం ఈ లోకానికి సరిపడేది. ఈ లోకములోనే సంపాదన, ఈ లోకములోనే తెలివితేటలు బ్రతకటం వరకే ఈ లోకానికి పరిమితమై ఉంటుంది. అయితే దైవిక జ్ఞానం ఈ లోకానికి, పరలోకానికి, నిత్యరాజ్యానికి అవసరమై ఉన్నది. గనుక లోక జ్ఞానము కంటే దేవుని జ్ఞానం ఎంతో గొప్పది. గనుక ఆ జ్ఞానాన్ని మనం పొందుకోవాలంటే ఆయనందు భయభక్తులు కలిగి బ్రతికే వారిగా ఉండాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. దైవిక జ్ఞానము దేశాలను కాపాడుతూ ఉంది, మరణాపాయమును తప్పిస్తూ ఉంది, క్షేమకరమైన జీవితాన్ని అనుగ్రహిస్తూ ఉంది. ఆత్మీయ జీవితంలో పతనము కాకుండా కాపాడేది దైవ జ్ఞానము. ఆ జ్ఞానం ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు వారే. ప్రియులారా, గనుక యేసయ్యను అంగీకరించిన ప్రతి ఒక్కరము కూడా ఆయనకు లోబడి జీవించాలని, ఆయన సన్నిధిలో నమ్మకంగా సాగాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. రెండవదిగా మనం చూస్తే, పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివి వివేచన ఆధారమవుతుందంటండి. అవును, తెలివి కావాలన్నా, వివేచన అంటే గ్రహించే మనసు, గ్రహించే జ్ఞానము కావాలంటే ఆయన యందు భయభక్తులు కలిగి బ్రతకాలి. రెండవదిగా పరిశుద్ధత ఉండాలి. ఆయన పరిశుద్ధతను చూస్తూ ఉన్నాడు. గనుక పరిశుద్ధత కలిగి బ్రతికే వారిగా ఉండాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. పేతురు పత్రులు అంటాడు కదండి, నేను పరిశుద్ధుని గనుక మీరును పరిశుద్ధులై ఉండవలనని వ్రాయబడింది. గనుక పరిశుద్ధత కలిగిన వారిగా మనం ఉండాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. అలాగూ మనము దేవుని యందు భయభక్తులు కలిగి జీవించి జ్ఞానము కొరకు వెతికితే ఆయన దొరుకుతాడు. ఆయన ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడు, నేను దీర్ఘాయుష్షు నీకు అనుగ్రహిస్తాను, నీవు జీవించి సంవత్సరాలను అధికము చేస్తానని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. కనుక దైవ జ్ఞానము కలిగి దేవుని కృపలో వర్ధిల్లులాగున ప్రతి ఒక్కరు ఉండాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థనండి. అత్యంత కృప కలిగిన దేవా, మహోన్నతమైన మీ నామం కొరకై స్తోత్రములు. నీ యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు మీ జ్ఞానాన్ని ప్రసాదిస్తానని, ఆయుష్తో నింపుతానని, క్షేమకరమైన జీవితము, వివేచన కలిగిన మనసు ఇస్తానని వాగ్దానము చేశావు. ఆ వాగ్దానము మెడలు నెరవేర్చి మీ కొరకు బ్రతికే మనసిచ్చి మహిమ తెచ్చుకోమని, ఎవరే కష్టముల బాధలు ఇబ్బందులు ఉన్నారు వారికి నీ సహాయం పంపించమని యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించునుగాక. ఆమేన్.